హలో ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమి తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. 2 రోజుల క్రితం పండుగ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకొని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సో క్యాన్సల్ అనేది పుకారగానే చూడాలి. ప్రస్తుతం విజయ్ చిన్న బ్రేక్ తీసుకున్నా ముందు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేయాలి. ఫారిన్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి సీజన్ మిస్ అయిన ఈ ఎంటర్టైనర్కి పరశురామ్ దర్శకుడు. దీనికోసమే సితార సంస్థ వీడి 12 షూటింగ్ని వాయిదా వేసుకుంది. ఈలోగా గౌతమ్ తిన్ననూరి అంతా కొత్త వాళ్ళతో ఇంకో సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే బిజీగా తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూరుస్తున్నాడు. రికార్డింగ్ని వీలైనంత వేగంగా ఇస్తానని మాట ఇవ్వడంతో ఇద్దరూ దాని మీదే బిజీగా ఉన్నమాట వాస్తవం. ఫిబ్రవరి నుంచి వీడి 12 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. నిర్మాత నాగవంశి గతంలోనే ఇది చాలా పెద్ద పాన్ ఇండియా మూవీ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. కానీ గుంటూరు కారం, ఒత్తిడి, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉండి విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తావన ఎక్కడా రాలేదు. త్వరలో ఎలాగో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్ స్క్వేర్ ప్రమోషన్ల కోసం అందుబాటులోకి వస్తారు. కాబట్టి అప్పటి గ్యాసిప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖుషి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం అందుకోకపోవడంతో విజయ్ ఆశలన్నీ ఈ 2 సినిమాల మీదే ఉన్నాయి. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.